ఇందులో హీరో కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటున్నట్టు కొన్ని సీన్స్ చూపించారు. టు రెడ్యూస్ యాంగర్, రైట్ ద రీజన్ అండ్ టీర్ ఇట్ అని ఒక చోట క్యాప్షన్ కూడా చూపించారు. అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి కారణం ఏంటి అన్నది కరెక్ట్‌గా ఆలోచించి, కోపం అంటే ఏమిటి? దీనికి కారణాలంటే ఏమిటి? అన్నది ఒక పుస్తకంగా వేసి, సరే పుస్తకంగా కాకపోయినా ఒక కాగితం మీద రాసి, ఆ కారణం కాస్త చింపేస్తే ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల కోపం కాస్త పోతుందని అదొక కాన్సెప్ట్. 'శంకర్' సినిమాలో ఇలాంటి టెక్నిక్స్ అవన్నీ చాలా ఉంటూ ఉంటాయి. మొత్తం మీద ఇలా టెక్నిక్స్ ఉపయోగిస్తూ హీరో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. మరి వాడే కంట్రోల్ తప్పితే ఏం చేస్తాడు? అన్నది సహజంగానే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. కాకపోతే ఈ పాయింట్‌తో ఈ మధ్య 2 సినిమాలు వచ్చేసాయి. ఒకటి పెద్ద సినిమా, రెండోది చిన్న సినిమా. 2 కూడా సక్సెస్ అయ్యాయి. అదేనండి, ఒకటి 'ప్రభాస్ సలార్'. అందులో కూడా ప్రభాస్ తనని తను అదుపులో పెట్టుకుంటూ ఉంటాడు. చివర్లో ఫైర్ అయ్యి తనేంటన్నది చూపిస్తాడు. అలాగే రీసెంట్‌గా 'నాని' మూవీ 'సరిపోదా శనివారం' అది కూడా సక్సెస్ అయింది. మరి అదే పాయింట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ సక్సెస్ కూడా మరి రిపీట్ అవుతుందా? చూడాలి మరి.